మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా బ్రదర్. స్టెప్ టు సింగపూరే మేము ఎందుకు అప్లై చేయాలంటే, సో మా కన్సల్టెన్సీలో వచ్చేసి స్టూడెంట్ పాస్ అప్లై చేస్తే మేము సపరేట్ ప్రోగ్రామ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం ఫ్రీగా. ఓకే, సో ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే గ్రోత్ మైండ్ సెట్. ఓకే, సో మీరు సింగపూర్కి రాకముందే మీ కెరియర్ క్లారిటీ అంటే, సో కెరియర్ క్లారిటీ అయినా సరే, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా సరే, దాని తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్, తర్వాత సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ ఏంటి, తర్వాత సింగపూర్ లో మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సింగపూర్ లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి, పార్ట్ టైమ్స్ ఎలా, ప్రతిదీ అనేది గైడ్ చేస్తాం. ఓకే, ఏదో ర్యాండమ్ గా మీకు స్టూడెంట్ పాస్ అప్లై చేసేసి ప్రూవ్ అయిపోయిన తర్వాత జస్ట్ గాలి వదిలేయం అనమాట. ఓకే, సో ప్రతిదీ గైడ్ చేస్తాం. ఒకసారి మీరు మా కన్సల్టెంట్స్ ని కాంటాక్ట్ అవ్వండి, సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీరు సాటిస్ఫైడ్ అవ్వకపోతే 1-10 సార్లు ఆలోచించుకొని, ఓకే, టైం తీసుకొని, ఎందుకంటే మేము పుష్ చేయం. ఓకే, సో అప్లై చేయని ప్రతిదీ వివరంగా ఎడ్యుకేట్ చేసి, దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేయండి. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ అంటే చాలా జాబ్ స్కామ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. ఓకే, సో మన ఇండియాలో. ఓకే, సో వర్క్ పర్మిట్ ఇప్పిస్తాం, ఎస్పాస్ ఇప్పిస్తాం, 3 లక్షలు కట్టండి, 4 లక్షలు కట్టండి అనేది చాలా స్కామ్స్ అనేది మీరు చూస్తూనే ఉంటారు. ఓకే, సో ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే ఎలాంటి స్కామ్స్ అనేది జరుగుతున్నాయి, సో ఎందుకు స్టూడెంట్ పాస్ అనేది చూస్ చేసుకోవాలి, ఓకే, సో ప్రతిదీ మీరు డీటెయిల్గా అడిగి తెలుసుకోండి. దాని తర్వాత ఓకే అంటే మీరు అప్లై చేయొచ్చు మాట.